అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పీని. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఉదయాన్నే 11 గంటలకి 11 ఆయన వదలట్లేదో మరి ఆయన 11 వదలట్లేదో తెలియదు కానీ ఈ అవినాభావ సంబంధం ఎవరికి అర్థం కావడంలే. ఆయన అంతగా ప్రేమిస్తున్నాడు 11ని. 2 ఒకట్లు అంటే ఆయనకి పిచ్చి ప్రేమ. మరి ఆ 2 ఒకట్లు ఆయన పిచ్చిగా ప్రేమిస్తున్నాయో లేదో నాకు తెలియదు కానీ ఈ రోజు కరెక్ట్ గా 11 గంటలకు ప్రెస్ మీట్ పెట్టాడు. ఏం మాట్లాడాడో విందాం, చూడండి. ఉండవల్లిలో రైతుల కోరిక మేరకు మా పార్టీకి సంబంధించిన నాయకులు, మా పార్టీకి సంబంధించిన టీము రైతుల కోరిక మేరకు ఆ ఘటనకు వెళ్తే ఏం జరిగింది? ఉండవల్లికి ఈయన టీం అంట. ఏం మామూలు టీం అదా? ఐపాక్ టీములు చూశారు కదా, ఫేక్ సర్వే టీములు చూశారు కదా, పెయిడ్ ఎమోషన్స్, పెయిడ్ ప్రమోషన్స్, పెయిడ్ కాలిక్యులేషన్స్ ఉండే టీములు చూశారు కదా మీరు అందరివి. ఆ టీం అంట ఉండవల్లిలో అడుగు పెట్టిందంట. పెడితే ఏం జరిగిందో తెలుసా అని అడుగుతున్నాడు. ఏం జరుగుతుంది? 29 గ్రామాల ప్రజలు 34,000 ఎకరాల భూమిని, వాళ్ళ స్థిరాస్తులు, ఎన్నో జ్ఞాపకాలు వెనక ముందు చూసుకోకుండా చంద్రబాబు నాయుడు గారి విలువల్ని, విజన్ని నమ్మి రాష్ట్ర రాజధాని కోసం ఇస్తే నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశావు? అమరావతి రాజధాని కాదు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు తలపెట్టినటువంటి గొప్ప పనిని పక్కదోవ పట్టిస్తూ ఆయన క్రెడిట్ రాకూడదని అమరావతి రాజధాని కాదు నేను 3 రాజధానులు కట్టి తీరుతాను అని 3 మొక్కలాటాడు. మరి ప్రజలు ఊరుకుంటారా? ఎంతో ఆశయాలతో ఇచ్చారు. అవి త్యాగం చేశారు వాళ్ళు. నువ్వు చేసిన పనులకి తట్టుకోలేక నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ప్రశ్నిస్తే, అడిగితే బూటుకాలతో తన్నిచ్చావు, బూతులు తిట్టించావు, కేసులు పెట్టించావు, వాళ్ళ ఆత్మ గౌరవాన్ని దెబ్బ కొట్టించావు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఆయన మళ్ళీ దాన్ని చట్టబద్ధత తీసుకొచ్చారు. ఈ రోజు వాళ్ళకి APCRDA ప్రభుత్వ బంగ్లాని కట్టించాడు. దాని ద్వారా చుట్టుపక్కల ఉండేటువంటి 29 గ్రామాల ప్రజల సమస్యల్ని చిటుకులో కూడా వాళ్ళకి సరిదిద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాళ్ళకి ఏ సమస్య వచ్చా దగ్గర నుండి చూసుకుంటున్నారు. అంతటి 29 గ్రామాలు 34,000 ఎకరాల భూమిని ఇచ్చినటువంటి అమరావతి రాజధాని రైతుల్ని నువ్వు హింసించి ఈ రోజు నువ్వు నీ టీముని వేసుకొని వెనక ముందు చూసుకోకుండా ఎవరో రైతులంట. ఎవరయ్యా రైతులు? ఏ మాగాల్లో దిగారయ్యా? ఎవరు విత్తనాలు వేశారయ్యా? ఎక్కడ మొలకలు వచ్చాయ్యా? ఎవరు కోసారయ్యా? పంట ఎక్కడుందయ్యా? మీ పీడ్ ఆర్టిస్టులు వాళ్ళు ఒక రైతులు మెల్ల ఒక తువ్వాలేసి గబక్కం దిగుతారా? వెనకటి ఒక నీతి ఉంది, నా పుట్టలో వేలెడితే కుట్టనా అనిందంట చీమ. మరి ఈరోజు అమరావతి రాజధాని రైతులు సంతోషంగా ఉన్నారు. వాళ్ళని గతంలో ఇబ్బంది పెట్టావు. ఈ రోజు వాళ్ళ దగ్గరకు నువ్వు వస్తే కోడిగుడ్లతో కొట్టరా అని ప్రజలు అడుగుతున్నారు, నేను కాదు. కొద్ది రోజుల క్రితం సిలిండర్ల కొరత, కిరోసిన్, డీజిల్, పెట్రోల్ కొరత. ఈ రోజు అమరావతిలో ఆమ్లెట్లు వేసుకోవడానికి కోడిగుడ్లు దొరకట్లే, కొరత. ఎట్టబడి ఈ కోడిగుడ్లు అన్నీ మన మీదకే వచ్చి పడిపోయినాయి. బాహుబలి సినిమాలో బాణాలు ఇట్ట పట్టుకుని వెళ్తారు, కొన్ని లక్షల బాణాలు అట్టొచ్చినాయి కోడిగుడ్లు. ఎందుకు కొడతారు? ఎందుకు ఈసడించుకుంటారు మనల్ని? గతంలో వాళ్ళు మనం ఎంత ఇబ్బంది పెట్టాం, ఎన్ని బూతులు తిట్టించాం, ఆడవాళ్ళని అసభ్యంగా మాట్లాడి వాళ్ళ మీద కేసులు పెట్టించి ఎంత 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 బాధ పెట్టావు, ఎంత భయపెట్టావు. మరి చూసావా అని అడుగుతున్నావే. ప్రజలందరూ చూశారు కాబట్టి గతంలో నీకు అక్కడ డిపాజిట్లు కూడా రాలా. మళ్ళీ దానికి వచ్చి మొత్తం రైతులు ఎవరక్కడ పలాని వాళ్ళు రైతు నువ్వు ప్రూవ్ చేయగలవా? ఇటు చూడండి. అమరావతిలో చంద్రబాబు చేస్తా ఉన్న అవినీతిని, దోపిడీని, దౌర్జన్యాలను, రైతులు పడతా ఉన్న బాధలను బయట ప్రపంచానికి తెలియనియకుండా చేయడానికి ఒక ప్లాన్ ప్రకారము చంద్రబాబు నాయుడు గారి అక్కడికి వెళ్ళిన మా పార్టీ వాళ్ళ మీద రైతులు. అసలు జగన్మోహన్ రెడ్డి నీకు మైండ్ ఉందా లేదా? అమరావతి రాజధానిలో లేదా అమరావతి ప్రజలు, అమరావతి రైతులు పడుతున్న ఇబ్బంది బాహ్య ప్రపంచానికి కనబడినీయకుండా చేస్తున్నారంటున్నావు. ఈరోజు సోషల్ మీడియా ఉంది, ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంది. ఎక్కడ ఏం జరుగుతుందో ప్రతి ఒక్కటి తెలుస్తుంది. ఎక్కడెక్కడో బాధల్ని, ఎక్కడెక్కడో ఇబ్బందుల్ని, బయట రాష్ట్రాలు, బయట దేశాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఇన్ఫర్మేషన్ని ఇంట్లో కూర్చొని ఇంటర్నెట్ సహాయంతో ఈరోజు ప్రజలు చూస్తున్నారు. మరి అమరావతిలో జరిగే ఇబ్బందులే ఉంటే సోషల్ మీడియాలో వాళ్ళు చెప్పుకుంటారు కదా. ఏదో నువ్వు KGF సినిమా, అందులో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు, బానిసలుగా పనిచేస్తూ ఉంటారు, బయట ప్రపంచానికి కనబడనీయకుండా వాళ్ళని బానిస ప్రపంచంలో వాళ్ళని కొడుతూ తిడుతూ పని చేయించుకుంటూ ఉంటారు. అప్పుడు ఒక హీరో వస్తాడు, KGF సినిమా స్టోరీ మాదిరి చెప్తున్నావు నువ్వు. అమరావతిలో రైతులు ఇబ్బంది పడుతున్నారంట. వాళ్ళకి ఇబ్బంది ఉంటే వాళ్ళు చూడరా, వాళ్ళు చెప్పరా? బాహ్య ప్రపంచానికి తెలియనీయకుండా అంటే ఎవరు ఆపారయ్యా నిన్ను? ఎందుకు కొట్టించుకున్నారు మీరు? మొన్న కూటమి
పోటీ చేస్తే ప్రపంచంలో పనిచేసేటువంటి సాఫ్ట్వేర్లు, ప్రపంచంలో ఉండేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల, కూటమి వల్ల లబ్ధి పొందిన వాళ్ళందరూ కూడా వాళ్ళు ఫ్లైట్ టికెట్లు వేసుకొని, వాళ్ళు దిగి కార్లు వేసుకొని పల్లెటూరులో పరిగెత్తుకుంటా ఈవీఎం మిషన్లో ఓట్లు వేశారు. మరి అది బాహ్య ప్రపంచం కాదా? వాళ్ళు కేవలం కూటమికే ఓట్లేసి ఎందుకు గెలిపించారు? చంద్రబాబు నాయుడు గారి విలువని విషయాన్ని నమ్మే అంతమంది గతంలో ఎప్పుడు పోలవనన్ని ఓట్లు ఎందుకు పోలయ్యాయి? నువ్వు చేసే అరాచకాలు, నువ్వు పెంచి పోషిస్తున్నటువంటి దుష్ట శక్తుల గురించి తెలుసు కాబట్టే బాహ్య ప్రపంచంలో ఉన్నా కూడా పరిగెత్తుకుంటూ వచ్చి సొంత ఖర్చులు పెట్టుకొని కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు నిలబెట్టారు. అమరావతి బాహ్య ప్రపంచానికి తెలియదంట. అమెరికా నుండి నుంచి ఎట్టొచ్చారు వాళ్ళు? అది బాహ్య ప్రపంచమే కదా. నువ్వు చేసిన అబద్ధాలు, నువ్వు చేసిన అరాచకాలు ఇవన్నీ కూడా వాళ్ళకి తెలిసాయి కాబట్టే వాళ్ళు వచ్చారు. అంటే బాహ్య ప్రపంచం అమరావతి బాహ్య ప్రపంచానికి కనబడదు అనబాకు, అమెరికాకు కూడా కనబడిందే కాబట్టి వచ్చి ఈవీ మిషన్లో గుద్దేశారు, 11 ఇచ్చారు. సంఘీభావం తెలుపడానికి మా పార్టీ వాళ్ళు అక్కడికి రైతుల కోరిక మేరకు పోతే, ఇదే నేను చెప్పింది. రైతులు ఎవరు? పెయిడ్ ఆర్టిస్ట్లా? పెయిడ్ ప్రమోషన్స్ ఇచ్చేవాళ్ళ? ఎవరు రైతులు? ఏ రైతులు పిలిచారు? ఏ రైతులకు ఇబ్బందులు ఉన్నాయి? రైతులు ఎవరు తెలుసు? అక్కడ కోడి గుడ్లు పట్టుకుని గురి చూసి కొట్టారు చూడు, వాళ్ళు రైతులు. అక్కడ జరుగుతా ఉన్న అన్యాయాన్ని చూడడానికి పోతే వీళ్ళే దాడి చేసి బాధితులైన మా పార్టీ వాళ్ళను నిందితులుగా చూపిస్తా ఉన్నారు. అంటే మనం వీళ్ళే దాడి చేశారంట. అంటే లిటరల్ గా కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉంది. ఇది న్యాయం, ధర్మం అనేదాన్ని పూర్తిగా ఏమంటారు, దాన్ని ఏదో ఒకటి అంటారులే కానీ స్వామి, నువ్వేమో కుదమట్టంగా ఒక కుర్చీ కొనుక్కున్నావు, ప్రజల డబ్బులతో కూర్చున్నావు, తిన్నావు, మైకులు పెట్టుకున్నావు, అంతా నువ్వు సంతోషంగానే ఉన్నావు. ఎదురుగా కోసాలు కదిలిపోతున్నాయ్యా. ఏం కొత్త మాట్లాడతావు? ఏం కొత్త సబ్జెక్ట్ ఉంది? దాన్ని ఏమంటారు అంటే ఏదో ఒకటి అంటారు స్వామి. వాళ్ళకి ఏదో ఒకటి మాట్లాడి పంపించేసి, వాళ్ళు మీడియా విలేకరులయ్యా, 10 ప్రెస్ మీట్లు ఉంటాయి, బయట వాస్తవాన్ని జనాలకు తెలియపరచాలి. వాళ్ళని ఎదురుగా పెట్టుకొని సబ్జెక్ట్ తెలియకుండా, పేపర్ కరెక్ట్గా లేకుండా దాన్ని ఏమంటారు అంటే ఏదో ఒకటి అంటారు. వాళ్ళు పంపించేసే క్వశ్చన్. కుదబట్టగా కుర్చీ కొనుక్కు నువ్వు కూర్చున్నావు, నిలబడుకోని వాళ్ళు ఉన్నారు, మైకులు కెమెరాలు పట్టుకొని ఉంటారు. ఇబ్బంది కదా. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టి, అధికారం నుంచి దిగిన తర్వాత ఏంది ఇది అసలు? ఎందుకయ్యా నువ్వు ఏ ప్రెస్ మీట్ పెట్టినా ఇదే ఉంటుంది మ్యాటరు. దాన్ని అలానే ఒక పారాగ్రాఫ్ పెట్టు, మొన్న నేను మాట్లాడిందే మళ్ళీ టెలికాస్ట్ చేసేయండి, లైవ్ అని రాసేయండి. 11 గంటలకు వేస్తారు లేవయ్యా, వాళ్ళు 11కే వేస్తారు లేవయ్యా. నీకు 11 అంటే ప్రాణం అయ్యా, వేస్తారు. నిన్న మాట్లాడినా, మొన్న మాట్లాడినా, అంతకుముందు మాట్లాడినా సేమ్ మ్యాటర్. మళ్ళీ ఎందుకు వాళ్ళు పిలిపించంత ఇబ్బంది పెడతావు? ఇబ్బంది పెట్టకూడదు జగన్మోహన్ రెడ్డి. ఏదో ఒకటి అంటారంటే చూడు, మళ్ళీ అంటారు చూడు. కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉంది న్యాయం, ధర్మం అనేదాన్ని కళ్ళ ఎదుటే కనబడుతుంది. మనం మాత్రం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాం, పోయి యలహంక ప్యాలెస్ లో కూర్చుంటాం. అక్కడి నుంచి 2 కళ్ళు డ్రోను కట్టి పంపిస్తాడు దుర్రు అని. కళ్ళెదుటే కనిపిస్తే నువ్వెందుకు కనిపెట్టట్లేదు? నీ నాయకులు ఎందుకు కనపడట్లేదు? ఎందుకు ఇంత కర్మ నీకో? ఇక్కడ చూడండి మళ్ళీ ఊరికే ఏమనుకోపాక. అయిపోయింది, వైఎస్ఆర్సీపీ భవిష్యత్తు అయిపోయింది అన్నాడు అంతే. ఇట్లా పెట్టాడయా, వైఎస్ఆర్సీపీ భవిష్యత్తు ఫేడ్ అవుట్, షట్ డౌన్, అవుట్ చెప్పేశాడు. నేను ముందే చెప్తున్నా, చెప్పకనే చెప్పాడు. ఏంది రాసుకుంటావు, దాన్ని చెప్పలేవు? వాడు ఎంత ఇబ్బంది అయ్యా, నీకేం పోయా? ఏదో ఒకటి అంటారులే, మళ్ళీ చెప్పు. చేసేసినారు భూస్థాపితం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీని భూస్థాపితం చేశారు. ఇది వాస్తవం. నాకు నీలో నచ్చేది నీ గురించి నువ్వే చెప్పుకుంటావు. భలే సందడి కనిపిస్తుంది ఆ ఉన్న ఒక్క నిమిషం కూడా. అబ్బా అమాయకుడయ్యా, మా నాయకుడు అమాయకుడు అని సినిమా తీస్తే ఈయన హీరో. 100 days పక్కా. మరి తోటా చంద్రయ్య, నందం సుబ్బయ్య, డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, అమర్నాథ్ గౌడ్ ఎవరో వాడు పాపం వాళ్ళే అదృశ్యం అయిపోయినారు. అన్న ఏం చేయలే పాపం వాళ్ళని. ఏం తప్పుడు కేసులు, అన్ని తప్పుడు కేసులే. తప్పుడు మనకు మాట్లాడుతున్నాడు ఇతను. తప్పుడు కేసులు అంటే పాకిస్తాన్ ఎందుకు మా వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు? తప్పు చేసేది మీరు, కేసులు మా వాళ్ళ మీద పెడతా ఉన్నారు. నిజంగా కొందరు పోలీసులు పొలిటికల్ ఏజెంట్లుగా అప్పుడప్పుడు ఒక షాట్ పెడతాడు, వైట్ షాట్, మొత్తం 1 నలుగురు అటు పక్క, 1 నలుగురు ఇటు పక్క, ముందర కెమెరాలు, ఆ ఎదురుగ్గా ఆయన ఏందో అడపోని మనకెందుకు. మా వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు. తప్పు చేసేది మీరు, కేసులు మా వాళ్ళ మీద పెడతా ఉన్నారు. నిజంగా కొందరు పోలీసులు పొలిటికల్ ఏజెంట్లుగా పని చేస్తా ఉన్నారు అన్నదానికి అన్ని నిదర్శనాలు. అన్ని నిదర్శనాలు.
అన్న మాట్లాడితే ఆనిముత్యాలు, అన్న ఆనిముత్యం, చేసే పనులన్నీ స్వాతి ముత్యం. ఏమి యాక్టింగ్. దాడులకు గురై ప్రకాష్ రాజు గారు ఏమనుకోబాకండి, మిమ్మల్ని ఇంతకు ముందు ఒక వీడియోలో విలక్షణ నటుడు, అద్భుతం నటుడు అన్న. నువ్వు సరిపోవు, నిన్ను దాటేశాడు మా అన్న. ఇడిగో చూడండి, మా అన్నయ్య జగన్మోహన్ అన్న. మా మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, మా పార్టీ నాయకులు వీళ్ళందరినీ ఏమంటున్నారు? రౌడీ షీటర్లు అంటే వీళ్ళంతా. ఏమి నిజం చెప్పారు, ఇంకేమంటారు చెప్పుపోయా. వాళ్ళు ఏమంటారు? అన్నదానం చేసేవాళ్ళు, చలివేంద్రం పెట్టేవాళ్ళు, పేద పిల్లలకు పుస్తకాలు ఇచ్చేవాళ్ళు, పై చదువులు పంపించేవాళ్ళు, అందరినీ ఆనందంగా ఉంచేవాళ్ళు, చాలా మంచివాళ్ళు అని అంటారా? రౌడీ షీటర్లే కదా అంటారు. యాడి పోయినా ఈ మతాల మధ్యన చిచ్చు పెడుతూ, అన్యాయంగా ప్రజల్ని హింసిస్తూ, ఇబ్బందులు పెడుతూ ఉండే వాళ్ళని ఏమంటారు? నువ్వు చెప్పు, నీకే వదిలేస్తాలే పో. వాళ్ళు ఏమంటారు? నువ్వు చెప్పు. రౌడీ షీటర్లు అంటారు సామి. నీకు తెలియదా? 16 నెలలు జైల్లో ఉన్నావు కదా, ఏమంటారు అడుగు. ఏదో కల్తీ మధ్య స్కామ్ లో పోతా ఉండవు, ఏమంటారు? నువ్వే అడుగు. మరి అదేవిధంగా బాబాయ్ కేసులో కూడా వెనక ముందు ఉంటావు, వెళ్ళి అడుగు. మా పార్టీ మంత్రులు, మా పార్టీ ఎమ్మెల్సీలు, మా పార్టీ నాయకులు ఎవరైతే రైతులకు సంఘీభావం తెలుపుతూ అక్కడికి వెళ్ళారో వాళ్ళంతా రౌడీ షీటర్. దాడి చేసింది నువ్వు, కొట్టింది నువ్వు, కొట్టించింది నువ్వు, రాళ్ళేసింది నువ్వు, కారాదారు కొట్టింది నువ్వు, రౌడీలను పెట్టుకుంది నువ్వు. మా వాళ్ళ రౌడీ షీటర్లు అంటారు. నిజంగా ఎన్టీఆర్ గారు గన బతికుంటే, చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించేంత సమయం ఆయనకు ఉండింటే ఆయన కూడా రౌడీ షీటర్ అయింది. వైఎస్ఆర్ గారు గాను బతికి ఉండుంటే ఏమయ్యేదో తెలుసా? పార్టీలో అంత ఉంటది కదా జెండా, ఆ జెండాలు నాన్నగారు ఫోటో పెట్టావు, ఆ తర్వాత తీసేసావు. నవరత్నాలు అన్నావు, నాన్నగారు ఫోటో పెట్టావు, తీసేసావు. ఈ రోజు ఎక్కడ ఏ సందర్భం వచ్చినా, ఎక్కడ ఎలాంటి సమావేశం జరిగినా నాన్నగారు ఊసే ఉండదు. ఎందుకంటే నాకు నేనుగా ఎదిగా, నాకు నేనుగా కష్టపడ్డా. మళ్ళీ ఆ రోజుల్లో నాన్నగారు హయాంలో, నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమరు ఎంపీగా గెలిచారుగా కడప నుంచే, నాన్నగారు పుణ్యమే కదా. ఈరోజు నాన్న లేడు. నాన్నెందుకో వెనకబడ్డాడు, చెల్లెందుకో తిరగబడింది, అమ్మ మాట ఎందుకో వినబడింది. నువ్వు కూడా నవ్వు వచ్చే మాటలు నవ్విస్తూ ప్రెస్ మీట్ పెడతావు, అది చాలా గొప్పగా అనిపిస్తూ ఉంటుంది. అంటే అక్కడుండే వాళ్ళకు కూడా సరదాగా ఎన్టీ రామారావు గారు బతుకుంటే అంటున్నావే, వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే దగ్గరకు పిలిచి గొప్పవాడివి, ప్రజలకి న్యాయం చేస్తున్నావు, అమరావతి రైతులనైతే హక్కులు చేర్చుకున్నావు, అన్నదమ్ముల మాదిరిగా చూసావు, 14 లక్షల కోట్లు అప్పు పెట్టావు అని దగ్గర పిలిచి నేను హక్కును కూర్చొని నేను గొప్ప కుమారుణ్ణి కన్నాను అని ప్రపంచవ్యాప్తంగా అరిచి చెప్పేవాడేవో. మరి పాపం మీ నాన్నే నువ్వు జెండాలో కనబడి నీవు, నవరత్నాల్లో కనబడి నీవు, ఆ దరిదాపుల్లో కనబడి నీవు. అసలు పోనీ మీ నాన్న గురించి వదిలేసి మీ అమ్మ కనబడుతుందా? మీ చెల్లి మాట వినబడుతుందా? కుటుంబాల గురించి మాట్లాడబాక. ఎన్టీఆర్ గారైనా అంతే, లక్ష్మీ పార్వతి గారైనా అంతే, ఎవరైనా ఆయన ప్రశ్నిస్తే రౌడీ షీటర్. చివరిగా నాన్నగారు కానీ ఉంటే పాపం నాన్నక ప్రేమతో సినిమా తీసేవాడివేమో. పాపం నాన్నక ప్రేమతో సినిమా ఉంది కదా, ఆ సినిమా నువ్వు తీసేవాడివేమో. అంత ప్రేమ నీకు ఎందుకు ఈ మాటలే. కానీ మొత్తానికి ప్రెస్ మీట్ పెట్టే ముందు రాసుకో, దానికి ఇంకోసారి చదువుకో, వాళ్ళని ఇబ్బంది పెట్టబాకు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఆ ముందు ఉండేటువంటి ఇంటర్వ్యూనే మళ్ళీ లైవ్ టెలికాస్ట్ చేయమని చెప్పు. సంతోషం.